పురాణాల ప్రకారం అత్రి అనే మహర్షి భార్య అయిన అనసూయ చాలా పవిత్రమైన ధర్మబద్ధమైన స్త్రీ. ఒకానొక సందర్భంలో ఆమె త్రిమూర్తులతో సమానమైన కుమారుడిని పొందడానికి తపస్సు చేసింది. దానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రసన్నం అయ్యారు. కానీ త్రిమూర్తులు భార్యలైన సరస్వతి లక్ష్మీ పార్వతులు అనసూయను చూసి అసూయపడ్డారు. ఆమె ధర్మాన్ని పరీక్షించాలని త్రిమూర్తులను కోరారు. దీంతో వారు సాధువుల వేషంలో అనసూయ వద్దకు వచ్చారు. భిక్షం వేయమని అడిగారు. కానీ ఆ భిక్షం నగ్నంగా వేస్తేనే స్వీకరిస్తామని అన్నారు. దీంతో కోపానికి గురైన అనసూయ సాధువుల రూపంలో ఉన్న త్రిమూర్తులను తన తపోబలంతో పసిబిడ్డలుగా మార్చేసింది. పసిపిల్లలుగా ఉన్నవారికి నగ్నంగా భిక్షాటన చేసింది. ఆ సమయంలో ఆశ్రమానికి వచ్చిన అనసూయ భర్త అత్రి మహర్షి ఆ ముగ్గురిని దగ్గర చేసి 3 తలలు 6 చేతులు కలిగిన ఒకే శిశువుగా మార్చాడు. దత్త జయంతి తేదీ వైదిక జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ ఏడాది 2024 మార్గశిర మాసంలో పౌర్ణమి డిసెంబర్ 14 సాయంత్రం 4:58 ప్రారంభమై డిసెంబర్ 15 మధ్యాహ్నం 2:31 ముగుస్తుంది. డిసెంబర్ 14న దత్త జయంతిని జరుపుకుంటారు.